నమస్కారం అండి. నేను మొదటి పార్ట్లో వచ్చేసి పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి అంశాలకు సంబంధించి రెండు ప్రస్తావించడం జరిగింది. ఒకటి మొబైల్ ఫోన్ వ్యవస్థ సంబంధించిన అంశము, రెండోది వచ్చేసి అశ్రద్ధ వహించడం అనేటువంటి రెండు అంశాల గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ పార్ట్లో వచ్చేసి మూడు అంశాలను ప్రస్తావించదలుచుకున్నాను. ఒకటి వచ్చేసి విద్యార్థుల యొక్క మానసిక స్థితి, రెండోది వచ్చేసి ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన అంశాలు, మూడోది వచ్చేసి తల్లిదండ్రుల యొక్క కుటుంబ చరిత్ర సంబంధించిన అంశాలు. ఈ మూడు అంశాలు ప్రస్తావించాలనుకున్నాను. ఇందులో మొదటిదిగా వచ్చేసి మనం కనుక ఆలోచించినట్టయితే పిల్లల యొక్క మానసిక స్థితి. ఈ పిల్లల యొక్క మానసిక స్థితి అనేది అసలు ఎవరు అంచనా వేసే పరిస్థితి కాదండి వాస్తవానికి. ఎందుకంటే ఆ వయసులో ఉన్నటువంటి పిల్లల యొక్క ఆలోచనలు మొత్తం కూడా విహరించే పక్షుల లెక్క ఉండాలని చెప్పేసి సహజంగా ఆలోచించేటటువంటి గుణాలు. మరి అలాంటి గుణం ఉన్నటువంటి పిల్లల్ని మనం కట్టడి చేస్తూ చాలా అంశాలని మనము నేర్పించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి మానసిక పరిస్థితిని ఆ విధంగా కంట్రోల్ చేయగలిగేటటువంటి పవర్స్ మరి మన దగ్గర లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకు లేవు మన దగ్గర అంటే ఎలాంటి అంటే ప్రధానమైన అంశాలు నేను చెప్పినట్టయితే మానసిక స్థితికి సంబంధించిన అంశాల్లో ఉన్నట్టయితే పిల్లవాడు ఇమ్మీడియట్గా వానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో వాడిని ప్రేరణ కలిగించి ఆ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అయ్యే విధంగా ఫస్ట్ మనం చేయాల్సిన పరిస్థితి. ముందుగా మనం ఆ పని చేయాలి. అంటే ఎగ్జాంపుల్, పిల్లవాడు ఆట ఆడుతాడా లేడా, ఆటలు ఆడితే ఖచ్చితంగా ఫస్ట్ ప్రోత్సహించాలి. ఆటలు ఆడకపోయినా కనీసం ఎక్సర్సైజు, రన్నింగు, యోగా లాంటి అంశాలని కనీసం వాళ్ళకి ప్రోత్సహిస్తూ వాళ్ళని అలవాటు చేయాల్సిన బాధ్యత మనది. పొద్దున పూట లేవగానే వాడు రన్నింగ్ చేయాలి, ఆటలు ఆడాలి, ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి అనేది మన మైండ్లో తిరగాలి. వాడికి ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి మనందరం. ఎప్పుడైతే పిల్లవాడు లేచి నేను ఎక్సర్సైజ్ చేయాలి లేకుంటే ఆటలు ఆడాలని ఇలాంటి యాక్టివిటీస్ చేయాలని కనుక మనసులో కనుక పడితే ఖచ్చితంగా వాళ్ళు కొంత మార్పు వస్తుంది. మరి అందరు పిల్లలు మరి ఈ విధంగా లేస్తారా? పొద్దున్నే లేవరు. లేవకోకుండా వాళ్ళు ఏం చేస్తారు? మారాం చేస్తుంటారు, బద్ధకంగా పడుకుంటుంటారు. కాబట్టి మనం ఏం చెప్పాలంటే వాళ్ళకి పిల్లలకి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆరోగ్య సంబంధించినటువంటి అంశాలను వాళ్ళని పూర్తి స్థాయిలో నేర్పాలి. వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడం వల్ల నువ్వు అందంగా తయారవుతావని నేర్పాలి. వాళ్ళకి ఆటలు ఆడడం వల్ల నీ యొక్క బాడీ స్ట్రక్చర్ అనేది చాలా దృఢంగా ఉంటుందని వాళ్ళకి నేర్పాలి. ఎప్పుడైతే పిల్లవాడు నువ్వు అందంగా ఉంటావురా, నువ్వు ఆరోగ్యంగా ఉంటావురా, నువ్వు దృఢంగా ఉంటావురా అనే భావజాలాన్ని మనం ఎక్కించగలుగుతామో అప్పుడు పిల్లవాడి వాటంతటా వాడే సహజమైన నేచర్ తోటి లేచి ఆట ఆడాలని కోరుకుంటాడు అన్నట్టు. ఆటోమేటిక్గా మానసిక స్థితి ఏమవుతుందంటే ఒక నిశ్చలమైనటువంటి స్థితికి రాగలుగుతాడు పిల్లవాడు. దీన్ని మనం బాగా ప్రోత్సహించాలి. ఇది తెలియదంటే మనకు తెలుసు, కానీ స్ట్రిక్ట్గా ఫాలో కావాలి. ఖచ్చితంగా చెప్పి తీరవాలి. పిల్లలకి తర్ఫీదునివ్వాలి. మనమైన దగ్గరుండి మనతో పాటు వాకింగ్ చెప్పియాలి, లేకుండా మనంతో రన్నింగ్ చేపియాలి పిల్లలకి. ఎప్పుడైతే ఇవి అంశాలు వాడి మైండ్లో దృఢంగా నాటుకుంటాయో పిల్లవాడు ఆటోమేటిక్గా వాటికి అలవాటు పడిపోతాడు. దురలవాట్లు కాస్త మానుకొని మంచి అలవాట్లోకి వెళ్ళిపోతాడు. దానివల్ల ఏమవుతుంది? పిల్లవాడి యొక్క మానసిక స్థితి దృఢపడిద్ది. అదేవిధంగా వాడికి ఉన్నటువంటి ఆరోగ్య స్థితి బాగుపడిద్ది. అదేవిధంగా వాడికి ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్, బాడీ స్ట్రక్చర్ ఏదైతుందో అది కూడా గట్టిపడిద్ది, కండబలం పెరిగిద్ది, బుద్ధిబలం పెరిగిద్ది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే దరిద్రానికి ఇప్పుడున్న పరిస్థితిలో కొన్ని పాఠశాలలోనైతే అసలు గ్రౌండ్ కూడా ఉండడం లేదు. మనకు తెలుసు ఇదంతా. ఆ గ్రౌండ్ ఉన్నటువంటి పాఠశాలలోనే జాయిన్ చేపిస్తారు. బాయిలర్ కోల్ లెక్క మన పిల్లలు మనం పెంచే పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ చదువు అంతంత మాత్రమే ఉంటుంది, ఆటలు ఉండవు,
వాడికి సంబంధించిన మానసిక స్థితి మెరుగుపరిచేటటువంటి అంశాల మీద ఫోకస్ చేసే పరిస్థితులే ఉండవు కొన్ని పాఠశాలలో. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలలు ఎక్కువ జరుగుతుంటాయి. ప్రభుత్వ పాఠశాలలో ఉపయోగించుకున్నంత గ్రౌండ్ ఉంటుంది. చక్కటి ఖచ్చితంగా ఒక మంచి పీఈడి కానీ, అదేవిధంగా మంచి పీడీ కానీ, ఒక మంచి ఇన్స్ట్రక్టర్ ఉంటాడు ప్రభుత్వ పాఠశాలలోనైతే. గురుకులాలలోనైతే ఖచ్చితంగా ఉంటారు. అలాంటి వాళ్ళ యొక్క సమక్షంలో గనక మన పిల్లవాడు ఎదిగితే ఎందుకు పక్కదారి పడుతుంటాడు పిల్లవాడు? కాబట్టి మొదటి నుంచి వాడి పిల్లవాడికి పొద్దున్నే లేవగానే ఇలాంటి యాక్టివిటీస్ చేయాలనేటువంటి దృక్పథాన్ని ఫస్ట్ తల్లిదండ్రులు నాటాల. తరువాత ఉపాధ్యాయులు, వాళ్ళ టీచర్లు దృఢంగా ఎన్ని కూడా నేర్పి వాళ్ళని ఒక క్రమశిక్షణ పద్ధతిలో తీసుకురావాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది. దీన్ని ఖచ్చితంగా పాటించాల. ఇవి లేకపోవడం వల్ల ఏమవుతుంది? చాలా ప్రైవేటు కాలేజీలలో, చాలా ప్రైవేటు స్కూళ్ళలో ఏమవుతుంది? మానసిక స్థితికి లోనయ్యి, ఒత్తిడికి గురయ్యి కొన్ని కాలేజీలలో, పాఠశాలలో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణం ఇదేనండి. పిల్లవాడు స్వేచ్ఛగా విహరించి, స్వేచ్ఛగా మాట్లాడి, స్వేచ్ఛగా తిరిగినటువంటి పరిస్థితి కొన్ని ప్రైవేటు కాలేజీలలో, కొన్ని విద్యారంగాలలో లేవని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. డబ్బులు దండుకోవడం తెలుసు తప్ప ఇలాంటి అంశాలకి ప్రముఖమైన పాత్ర వహించడం లేదు. WHO వాళ్ళు చెప్తున్నారండి, ఆరోగ్య స్థితి కనుక మెరుగుపడాలంటే, మానసిక స్థితి కనుక మెరుగుపడాలంటే ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు పాఠశాల స్థాయి నుంచే వాడి యొక్క మానసిక స్థితి మెరుగుపడాలంటే ఎక్సర్సైజు, ఆటలు, పాటలు, కోకరికులర్ యాక్టివిటీస్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ అవ్వాలని చెప్పేసి WHO వాళ్ళే చెప్తున్నారు కదా. ఇవన్నీ కూడా కొద్దిమంది పట్టించుకోకుండా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటుంటే, ఆ వ్యాపారాల ముసుగులో మనము పడిపోయి, ఆ మాయలో పడిపోయి మన పిల్లవాడిని ఒక బాయిలర్ కోరిలేక పెంచే పరిస్థితి ఏర్పడింది. అందుకే మిత్రులారా, అందరూ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, పిల్లవాడిని రోజువారీ యాక్టివిటీగా పొద్దున పూట, సాయంత్రము కనీసము రోజుకు ఒక 1 అవర్ పాటు ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి అంశాలు, యోగా సంబంధించినటువంటి అంశాలు, లేకుంటే చెస్ సంబంధించినటువంటి అంశాలు కూడా నేర్పి మనం వాళ్ళ యొక్క మానసిక స్థితిని మార్చే బాధ్యతలు మనం తీసుకోవాలి. ఇక నెక్స్ట్ పాయింట్కి వచ్చేస్తే, 3వ పాయింట్ అయిపోయింది. 4వ పాయింట్లోకి వచ్చేస్తే మనకి ప్రేమ వ్యవహారాలు. ఇది పాపం ముక్కు పచ్చలారని పిల్లలు ఎంత ఇబ్బందులు గురవుతారు అంటే అంత ఇబ్బందులు గురవుతారు. కారణం ఏంటంటే సినిమాల ప్రభావము, సెల్ ఫోన్ల ప్రభావం. సినిమాలల్లో ఏం చేస్తున్నాడు? సినిమాలల్లో ఏ సినిమా చూసినా ఒక హీరోయిన్ చూడటము, దాన్ని ప్రేమించడము, లాస్ట్కి వచ్చి కలవడము, లేకుంటే విడిపోవడము, లేకుంటే యుద్ధాలు చేయడము, వాడిని ఈడు కొట్టడము, ఈయన వాడు కొట్టడము, లాస్ట్కి వచ్చేలకు ఒక అమ్మాయిని కలవడము, ఆ అమ్మాయితో కలవడమో లేకుంటే లాస్ట్కి వచ్చి విడిపోవడము. ఇవే జరుగుతుంది ప్రతి సినిమాలో కూడా. అంటే సింపుల్ స్టోరీ. ఏ సినిమా చూసినా కానీ జరిగేది ఏంటంటే ఒక అమ్మాయిని చూడడము, ఆ అమ్మాయిని ప్రేమించడము, దూరం కావడము, లేదా దగ్గర కావడము. ఈ మధ్య కాలంలో ఏమవుతుంది? వాడిని ఈడు కొట్టుకోవడమో, వాడు ఈడిని కొట్టుకోవడమో జరుగుతూ ఒక కలర్ఫుల్ ఈవెంట్ని నేర్పిస్తున్నారు సినిమాల ప్రభావంతో. పిల్లలకి ఏం తెలియదు కదా, ఇదంతా కలర్ఫుల్ ఈవెంటు, ఇది ఆర్టిఫిషియల్ ఈవెంటు అన్న సంగతి వాళ్ళకి ఏం తెలియదు కదా, ఇది న్యాచురల్ ఈవెంట్ ఏమనుకొని చెప్పేసి వాడు కూడా తెలిసో తెలియకో పక్కన ఉన్నటువంటి అమ్మాయినో లేకుండా ఇంకోళ్ళనో అనుకోని పక్షంలో ఏం చేస్తాడు? ఇలాంటి వాటికి దగ్గర అయిపోతున్నాడు. ఇంకోటి ఏంటంటే, కొద్దిమంది తెలిసిన వాళ్ళు కూడా ఈ ప్రేమల వల్ల జరిగిన నష్టాలు, ఈ అసాంఘిక కార్యక్రమాల వల్ల జరిగినటువంటి నష్టాలు చాలా ఉన్నాయని తెలిసినప్పటికీ కూడా చాలా మంది ముక్కు పచ్చల నుండి పిల్లలు కూడా ట్రాప్ చేసుకునే పరిస్థితులు ఏర్పడుతుంది. ఈ ట్రాప్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది? తెలియని అమ్మాయి తెలుసుకుంటుంది, తెలియని అబ్బాయి తెలుసుకొని వాళ్ళు కూడా ఏమవుతారంటే వాళ్ళు ఆ ప్రేమ అనేటువంటి ఒక మాయాలోకంలో పడిపోయి అలా 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 కొన్ని రోజులు గడుచుకుంటూ మానసికమైన పరివర్తన నుంచి బయటపడలేక వాళ్ళు ఏం చేస్తుంటారంటే పిల్లలు అఘాయిత్యాలకు పాల్పడుతూ సూసైడ్ చేసుకునే పరిస్థితికి వస్తుంది. సో కాబట్టి అక్కడ దాకా పోనీయొద్దు మనం, అవన్నీ నేర్పాల. సినిమాలు అనేవి ఒక కలర్ఫుల్ ఈవెంటు, ఇది ఒక ఆర్టిఫిషియల్ ఈవెంటు. మన జేబులో ఉన్న పైసలు ఎత్తకపోవాలంటే వాడు ఏర్పాటు చేసుకున్నట్టు ఒక వేదిక అనేది నేర్పాల. మన జేబులో ఉన్న పైసలు వాడికి కొత్తగా ఇవ్వం కదా, ఎందుకు ఇస్తాం?
వాడు నానా రకాల వేషాలు వేస్తే కానీ, నానా రకాల గంతులు వేస్తే కానీ మన జేబులో ఉన్న పైసలు వాడికి పోతాయి. కాబట్టి వాడు దర్జాగా పైసలు కొట్టాలంటే వాడు సినిమా తీసుకోవాలి. అంటే వాడి వృత్తిరీత్యా వాడు ఏం చేస్తాడో అదే పని చేస్తున్నాడు. కాబట్టి ఏం చేయాలి మనం? ఇవన్నీ వాడికి కనువిప్పి చేసే విధంగా మన పిల్లలకి, మన పిల్లవాడికి నేర్పాలి. మన డబ్బులు కొట్టాలంటే వాళ్ళకు వేదిక వేదికగానే చూడాలి మనము. ప్రేమ అంటే అది వాళ్ళు ఇచ్చినటువంటి ప్రేమ అనేది అది నిజమైన ప్రేమ కాదురా. నిజమైన ప్రేమ అనేది ఇప్పుడు రాదు నాన్న, ఈ వయసులో రాదు నాన్న. ఒక 20-21 సంవత్సరాల తర్వాత నుంచి ప్రేమ అనేది అసలు మొదలవుతుంది అనేది ఒకటి నేర్పాలి వాళ్ళకి. ఆ ప్రేమ విలువలు కూడా నేర్పాలి వాళ్ళకి. అంతేగాని ముక్కు పచ్చలారటువంటి పిల్లలు క్షణికావేశాలను గురేటటువంటి అంశాలు మనం నేర్పితే, తెలుసుకుంటే పిల్లలు ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కాబట్టి లోతైనటువంటి అంశాల మీద పిల్లల్ని మనము ప్రేరేపించాలి. ప్రేమకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా మనము ఓపెన్గా ఎటువంటి దాపరికాలు లేకుండా పిల్లలకు నేర్పాల్సిన అవసరము తల్లిదండ్రులకు ఉన్నది, ఇటు ఉపాధ్యాయులకు కూడా ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకో అంశం వచ్చేస్తే చివరి అంశం వచ్చేస్తే మనకి కుటుంబ చరిత్ర, ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీ హిస్టరీలో చాలా ప్రధాన భూమిక వహిస్తుంది. ఈ ఫ్యామిలీ హిస్టరీ అనేది వాళ్ళ యొక్క కల్చర్ని నిర్ధారిస్తుంది. వాళ్ళ యొక్క నైతిక విలువలను నిర్ధారిస్తాయి. అంటే ఏంటి కల్చర్ అంటే ఏంటి? అమ్మా నాన్న ఎలా ఉన్నారు, తమ్ముడు ఎలా ఉన్నాడు, చెల్లి ఎలా ఉన్నది, అక్క ఎలా ఉన్నారు, తాత ముత్తాతలు ఎలా ఉన్నారు, మా కుటుంబ నేపథ్యం గతంలో ఎలా ఉండే, ఇవన్నీ కూడా ప్రభావం చూపించినట్టు పరిస్థితులు. ఇవి గతంలో ఎలా ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు అన్నట్టు మనము, ఉపాధ్యాయులు అంటే మనము చేయాల్సిన పరిస్థితి ఏంటంటే వాళ్ళకి నేర్పాల. ప్రస్తుత కల్చర్ గురించి చెప్పాలా, ప్రస్తుత కల్చర్ గురించి చెప్పాలా, ప్రస్తుత కలర్ఫుల్ ఈవెంట్స్ గురించి మాత్రం నేర్పాలా. గతంలో మంచి జరిగిందో తెలియదు, చెడు జరిగిందో తెలియదు. ఒకవేళ చెడు జరిగితే ఖచ్చితంగా చెడును క్లోజ్ చేయాల్సిన బాధ్యత మంది. మంచి గనక ఉన్నట్టయితే ఆ మంచిని ఆ ఫ్యామిలీ హిస్టరీలో ఉపయోగపడే విధంగా ఆ పిల్లలకు బోధించాలా. తాత ఇలా చేసేవాడు, లేకపోతే ముత్తాత ఇలా చేసేవాడు, అమ్మ ఇలా చేసేది, నాన్న నేను ఇలా చదువుకున్నా, అమ్మ నేను ఇలా చదువుకున్నా, బిడ్డ నువ్వు నెక్స్ట్ ఇలా చదవాలి నాన్న, నువ్వు ఈ ర్యాంకులు రావాలి నాన్న, నేను ఒకప్పుడు ఈ ర్యాంకులో ఉన్నా, ఈసారి నాకు కన్నా ఎక్కువ ర్యాంకులు రావాలని చెప్పేసి పిల్లల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనకు ఉన్నది. ఈ ప్రోత్సాహం కనుక కొరవడి పడితే పిల్లలు పక్కదారి పట్టిపోతున్నారండి. ఇవి తక్కువైపోతున్నాయి. ఈ అంశాలు లేవు పిల్లల ఇప్పుడు లేదు. ఉన్నాయి, కొద్దిమంది చేస్తున్నారు, కొద్దిమంది ప్రయత్నాలు చేస్తారు. అందుకే మంచి మంచి పిల్లలు ఇవ్వాలి, కొంచెం మంచి మంచి ర్యాంకులు కొట్టగలుగుతారు. కానీ అందరం కూడా సౌహృదయంతో ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, లేకుంటే ఉపాధ్యాయులు కావచ్చు, ఇతరాతరమైన వ్యక్తులు ఎవరైనా కావచ్చు, ఇలాంటి అంశాల మీద కనుక కొద్దిగా మనము ఫోకస్ చేసుకోగలిగితే పిల్లల యొక్క అన్కల్చర్ నుంచి కల్చర్లోకి పడిపోయి వాళ్ళ యొక్క జీవనాన్ని గడిస్తూ రాబోయేటటువంటి కాలంలో సక్సెస్ చూస్తారని చెప్పేసి భావిస్తున్నాను. సరే, ఏదేమైనప్పటికీ కూడా మన అందరం కూడా కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. నేను చెప్పిన అంశాలే కాదు, ఇంకా చాలా అంశాలు రకరకాల వ్యక్తులకు రకరకాల విధంగా ఉండొచ్చు. నాకు ప్రధానమైన అంశాలుగా నేను భావించి వీటిని వీడియో రూపంలో నేను మీకు పంపిస్తున్నాను. సౌహృదయంతో స్వీకరించి అందరికీ రిసీవ్ అయ్యేటటువంటి విధంగా, రీచ్ అయ్యేటటువంటి విధంగా పంపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంకా ఏమన్నా నేను మర్చిపోయిన అంశాలు కనుక ఏమన్నట్లయితే, మీకు నచ్చిన అంశాలు కనుక ఏమన్నా ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేసి చాలా మందికి రీచ్ అయ్యేటటువంటి విధంగా ప్రోత్సహిస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్.